సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరిన్ని వివరాలు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్కు హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు చేసింది. అల్లు అర్జున్ తరఫున వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం ఉన్నత న్యాయస్థానం అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయి బెయిల్కు నాంపల్లి కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో మధ్యాహ్నం అల్లు అర్జున్ను జూబ్లీ హిల్స్లోని నివాసంలో అరెస్టు చేసి మొదట చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ 2 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ వాదనల అనంతరం న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించిన కొద్దిసేపటికే హైకోర్టులో అర్జున్కు బెయిల్ లభించింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో ప్రదర్శించారు. అక్కడికి అల్లు అర్జున్ వచ్చారు. దీంతో ఆయన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఆ సమయంలో ఓ మహిళ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో అల్లు అర్జున్ను A11గా పేర్కొన్న పోలీసులు BNS 105, 118 సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.